సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే సార్ పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా లేకపోతే రమణ గారు చెప్పినట్టుగా పరోక్షంగా ఆటోల మీద ఇత మీద వాళ్ళ ఉపాధి మీద దెబ్బపడుతుంది అనేటువంటి మాట చెప్తే గతంలో కూడా మనం సభలో చెప్పుకున్నాం సార్. వాళ్ళను కూడా ఈ స్కీమ్లోకి తీసుకురావాలని చెప్పినాం సార్. అది కాకుండా సార్ ఇవాళ ఉదయమే అవకాశం ఉంటే మీరు మాట్లాడాలని చెప్పి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్ టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి సంపత్ ముదిరాజు గారు, హరికిషన్ గారు ఇట్లా చాలామంది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే సార్, మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఏ డోకా లేదు సార్, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది, వీఆర్ అప్రిషియేటింగ్ సార్. కానీ ఆర్టీసీ కూడా సార్, ఆర్టీసీలో ఉన్నటువంటి ఇతర సమస్యలు సార్, అది బాగుంటేనే ప్రజలకు మనం మంచి చేయగలుగుతాం సార్. సో గవర్నమెంట్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి మాట చెప్పింది సార్. అలాగే అది పూర్తి చేస్తే బాగుంటుంది సార్. అలాగే వాళ్ళకు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి సార్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. సంబంధం లేదు, ఈ క్వశ్చన్తో సంబంధం ఉన్నదే అదే మాట్లాడతా సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆర్టీసీ మనం ఉచిత ప్రయాణం ఇవ్వాలంటే ఇది చక్కగా ఉండాలి సార్. ఎందుకంటే మనం గేదెకు పాలు పిండుకొని గడ్డేయకపోతే ఎట్లుంటుందో పరిస్థితి తమకు తెలియదు కదా సార్. సో అందుకోసమే సార్ ఈ మనం ఏదైతే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితేనే ఈ స్కీమ్ సజావుగా సాగుతుంది సార్. అందుకోసమే గౌరవ మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవ మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వం పక్షాన కొంత బాధ్యతగా ఈరోజు అసలు వాస్తవంగా మీ ద్వారా సభ్యులు గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దాన్ని చెప్పగా నర్మగర్భంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అన్ని సందర్భాల లోపల. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సార్. దీని మీద సోషల్ మీడియాలు కానీ ఏదో మహిళలు కొట్లాడుకుంటున్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచే కార్యక్రమం కొనసాగుతున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉండేటువంటి ఒక మహిళ బంజారాయిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు కాంతి భవన్